ప్రతి మ్యాన్ విజయం వెనుక ఒక ఉమెన్ ఉంటుంది. ఆ ఉమెన్ ఈవిడే అంటూ తన సతీమణిని ముందుంచేయగా ఆనందంతో ఇరువురు నృత్యాలు చేస్తూ మల్లన్న దంపతులు అదరగొట్టేశారు. మ్యాన్ వెనుక ఒక ఉమెన్ ఉంటుంది అంటారు చూడు, ఆమెనే ఈ ఉమెన్. మల్లన్న స్టెప్పులేస్తూ అదరగొట్టేస్తే ఆయన అందించిన ప్రోత్సాహంతో మల్లన్న సతీమణి కల్పన కూడా నేడు ఆయనతో కలిసి స్టెప్పులేయగా నాలో ఇంకా జోస్ తగ్గలేదంటూ మల్లారెడ్డి అదరగొట్టేశారు. దేవుడు నాకు అన్ని ఇచ్చాడు, ఇక నేనే దేవుడికి బాకీ ఉన్నానంటూ ఈ రుణం క్వాలిటీతో కూడిన విద్యను అందించిన నిష్ణాతులైన వైద్యులను, ఇంజనీర్లను ఈ దేశానికి అందిస్తానంటూ మల్లారెడ్డి ఉప్పొంగిపోగా గోల్డెన్ జూబ్లీ వేడుకలతో వివాహ మహోత్సవ వేడుకలను ఘనంగా బోయిన్పల్లిలోని తన కార్యాలయంలో నిర్వహించారు. జీవితం ఉన్నంతసేపు దేవుడు నాకు ఏమి బాకీ లేడు, దేవునికే నేను బాకీ ఉన్నా. మాజీ మంత్రి, కామెడీ కింగ్, విద్యా సంస్థల అధిపతి చామకూడ మల్లారెడ్డి కల్పనా దంపతులు నేడు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగారు. 50 ఏళ్ల మూడుముళ్ల బంధంతో నేడు వివాహ వేడుకలను బోయిన్పల్లిలోని తన నివాసంలో సందడిగా నిర్వహించారు. ముందుగా తాడవన్ హనుమాన్ దేవాలయంలో తన సతీమణి కల్పనారెడ్డితో కలిసి ప్రత్యేక పూజలో పాల్గొనడంతో పాటు ఆ భగవంతునికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. మల్లారెడ్డి వెంట బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్తో పాటు ఆయన శిష్యులు టెంకుగౌడ్, అజయ్, స్థానిక నాయకులు జయరాం, సన్నితో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం బోయిల్పల్లిలోని గోల్డెన్ జూబ్లీ వివాహ వేడుకలను మల్లారెడ్డి అభిమానులు ఘనంగా నిర్వహించారు. స్టేజ్ను ఏర్పాటు చేసి మల్లారెడ్డి కల్పనా దంపతులకు సెలవు కప్పి పూల బొకేను అందించి శుభాకాంక్షలు తెలియజేయగా ఆయన శిష్యులు టింకుగౌడ్తో పాటు పలువురు వేడుకలు విజయవంతం చేయడానికి తమ వంతుగా సహకారం అందించారు. మేడ్చల్ నియోజకవర్గ నేతలు కార్యక్రమాలతో పాటు పలువురు ఆయన అభిమానులు శుభాకాంక్షలు తెలియజేయగా అనంతరం కేక్ కటింగ్ తో పాటు శుభాకాంక్షల వెలువ కొనసాగింది. డీజే చప్పుళ్లు, బ్యాండ్ మేళాకు మల్లారెడ్డి సంబరపడిపోగా మహిళామణులు స్టెప్పులేయాలంటూ పట్టుబడగా ఇక తన సతీమణితో కలిసి తీన్మార్ స్టెప్పులేస్తూ మల్లారెడ్డి అదరగొట్టేశారు. ఆయన శిష్యులు ఆయన ఎత్తుకొని ఊరేగించగా వారి అభిమానంపై సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాల్లో పాల్గొన్నారు. దేవుడి దయతో అన్ని అందుకున్నానని, విద్యావేత్తగా, రాజకీయ నాయకుడిగా విజయం సాధించానని, ఇక ప్రజాసేవతో పాటు ఉన్నతమైన విద్యా ప్రమాణాలతో విద్యాభ్యాసం అందిస్తూ తన జీవిత ప్రయాణం సాగుతుందంటూ మల్లారెడ్డి తెలియజేశారు. మంచి విద్యార్థులను, ప్రజాసేవ, ఈ మూడే నాకు బాకీ ఉన్నాయి. ఇంకా జీవితం ఉన్నంతసేపు దేవుడు నాకు ఏమి బాకీ లేడు, దేవునికే నేను బాకీ ఉన్నా. డప్పు చప్పులు వినిపించినా, డీజే చప్పులు మోగినా ఆయనలో ఎక్కడ లేని ఉత్సాహం కనిపించడం సర్వసాధారణం కాగా నేడు నాటి 20 ఏళ్ల పిల్లాళ్ల పెళ్లి జ్ఞాపకాలతో అదే ఉత్సాహంతో మల్లన్న చిందులు వేస్తూ అదరగొట్టేగా ఇక మల్లన్నలో ఉన్న జోష్ చూసి నేతలంతా ఆశ్చర్యపోగా మహిళా నేతలు ఆయనలో జోష్ నింపుతూ స్టెప్పులు వేస్తూ ఆయనతో స్టెప్పులు వేయించడం విశేషం. జనం మనసు గెలిచిన నాయకుడు, జనం కోసం పరితపించే సేవకుడు, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, అపార అనుభవం కలిగిన రాజకీయ నాయకుడు, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు లాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు చూపిన మార్గంలో నడుస్తూ మీ ఆశీస్సులతో రాజకీయంగా ఎదుగుతూ ముందుకు సాగుతున్న మీ భానుక నర్మదా మల్లికార్జున్, కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు. బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ స్పీడ్ పెంచారు. మొన్నటి వరకు సన్మానాలు, అభినందనలు అందుకుంటూ వచ్చిన భానుక నర్మదా మల్లికార్జున్ ఇక కంటోన్మెంట్ పాలన వ్యవహారాలపై దృష్టి పెట్టారు. వార్డులో జరగాల్సిన అభివృద్ధి పనుల వివరాలను సేకరించడంతో పాటు నీటి సమస్యను గట్టెక్కించేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సుదీర్ఘంగా అధికారులతో చర్చించారు. మొదటిసారి అధికారులతో జరిగిన సమావేశంలో పలు కీలకమైన అంశాలపై భానుక నర్మదా చర్చలు జరిపారు. కంటోన్మెంట్ బోర్డులో కీలక విభాగాలైన ఇంజనీరింగ్ విభాగం, వాటర్ వర్క్స్ విభాగం అధికారులతో సమావేశాన్ని బోర్డు కార్యాలయంలోని తన ఛాంబర్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మొదటగా ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమావేశాన్ని కొనసాగించారు. సిసిపి ఫణికుమార్, కంటోన్మెంట్ సిటీ ప్లానర్ ఉమాశంకర్, బోర్డు ఇంజనీర్లు రాజేశ్వరరావు, కృష్ణసాగర్, దినేష్, జిష్ణు, శ్రీనివాస్, తరుణ్ రెడ్డి, శివాజులతో సమావేశాన్ని కొనసాగించారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని 1 నుంచి 8 వార్డులలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు, సమస్యలు నెలకొన్న ప్రాంతాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా బోర్డు అధికార యంత్రాంగం ముందుకు సాగాలని, అందులో తాను కూడా భాగస్వామిగా ముందుకు సాగనున్నట్లు భానుక నర్మదా మల్లికార్జున్ అధికారులకు సూచించారు.
అట్లా అనుకుంటే అందులో ప్రయారిటీలు చూసుకొని చెక్ చేసుకొని రియల్గా ప్రాబ్లం బర్నింగ్ ఉన్నాయంటే అందులో యాడ్ చేసుకొని అట్లా పోయి వాళ్ళు ఒకసారి ఏం లేదు సార్. ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమావేశం ముగిసిన అనంతరం బోర్డు సీఓ కార్యాలయంలో వాటర్ వర్క్ అధికారులతో సీఓ ఆధ్వర్యంలో సమావేశాన్ని బానుక నర్మదా మల్లికార్జున నిర్వహించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో మంచినీటి సమస్య తలెత్తకుండా చూసేలా బోర్డు సీఓ మధుకర్ నాయక్, వాటర్ వర్క్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్ కుమార్లతో బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున సమావేశమయ్యారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని కంటోన్మెంట్ ప్రజలకు నీటి సమస్య రాకుండా చూడాలని సీఓకు నర్మదా మల్లికార్జున విజ్ఞప్తి చేశారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ట్యాంకర్ల ద్వారా అవుతున్న నీటి సరఫరా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏదైతే క్వాంటిటీ తగ్గిస్తుందో అది అట్లీస్ట్ అందరి ప్రకారం ఏ పక్కనే వేరే వాటర్ ఏరియాస్ ఉన్నాయి. బోర్డు నామినేటెడ్ సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం బోర్డు కార్యాలయంలో అధికారులతో మొదటిసారి రివ్యూ సమావేశాన్ని కొనసాగించారు. మొన్నటి వరకు కంటోన్మెంట్ ప్రజలు నాయకుల సన్మానాలు అందుకుంటూ క్షణం తీరిక లేకుండా గడిపిన బానుక నర్మద ఇక కంటోన్మెంట్ ప్రజల్లో తన గుర్తింపును బదిలీ చేసుకునేలా పాలనా వ్యవహారాలపై దృష్టి పెట్టారు. బోర్డు పరిధిలో మంచినీటి సమస్యను అధిగమించడంతో పాటు వార్డుల వారీగా పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు. మహిళా నాయకురాలు ఏం చేస్తుందిలే అనుకున్న వారికి పనిలో సమాధానం చెప్పేలా బానుక నర్మదా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. ఎవరు మీరైనా మేమైనా చేయాల్సింది ప్రజలకి. ఆ సమస్యలు లేదని మీరు చేసే ఫైట్ అయినా మేము చేసే కాబట్టి దానికి మీరు అందరూ అందరి మంచి కోరుకునే నాయకుడు, సేవా తత్పరుడు, బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ చింతల వేణుగోపాల్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరిలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు ముప్పిడి మధుకర్, సీనియర్ నాయకుడు, కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీని బలోపేతం చేస్తూ రానున్న ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న డైనమిక్ నాయకుడు, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేంద్ర గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుని అనుగ్రహంతో మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మీ సారథ్యంలో కంటోన్మెంట్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని కోరుకుంటూ కంటోన్మెంట్ బీజేపీ సీనియర్ నాయకులు. కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ బీఆర్ఎస్ నేతలు పచ్చకండవాలు ధరించి ఎండిపోయిన వరి కంకులతో తమ నిరసన తెలియజేస్తే కాంగ్రెస్ నేతలు మాత్రం బడ్జెట్ సూట్ కేసును చూస్తూ బడ్జెట్ ను ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధం చేసి ఇక అసెంబ్లీలో అడుగు పెట్టేశారు. విభాగాల వారీగా 3 లక్షల కోట్ల బడ్జెట్ ను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రవేశపెడితే మరలా బడ్జెట్ లో 6 గ్యారంటీలకు మోక్షం దక్కలేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఈ దున్నపోతు లాంటి ప్రభుత్వాన్ని మొద్దు నిద్ర నుంచి లేపేదాకా 35 రోజుల తర్వాత మొద్దు నిద్ర లేచి ఆఖరికి పంపులు చాలు చేస్తే ఇలా 600 కోట్ల నష్టం, పంట నష్టం ఒక్క జనగామ జిల్లాలో వచ్చింది. అందుకే అంటున్నాం మేము, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు. రేవంత్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల 6వ రోజు సజావుగా సాగాయి. నేడు బడ్జెట్ సమావేశాలకు శ్రీకారం చుట్టగా తమ నిరసనలతో సమావేశంకు బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన మాజీ మంత్రి తలసానితో పాటు పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పచ్చకండవాలు ధరించి చేతిలో ఎండిపోయిన వడ్ల కంకిని పట్టుకుని నిరసనతో తెలుపుతూ బయటకు వచ్చారు. ఈ ప్రభుత్వం మూలాన కరువు వచ్చిందని, ఇలాంటి పరిస్థితి ప్రస్తుతం రైతులది అంటూ తెలియజేస్తూ అసెంబ్లీ సమావేశాలకు తరలివచ్చారు. అసెంబ్లీ ప్రాంగణంలో నిరసన తెలుపుతూ సమావేశంకు వారు హాజరయ్యారు. కృష్ణల నీళ్లుండి వాడుకోలేని తెలివి తక్కువతనం కారణం, చెరువులు నింపలేని తెలివి తక్కువతనం, పంప్ హౌజులు టైంకు స్టార్ట్ చేయలేని తెలివి తక్కువతనం. కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారథ్యంలో మొదట బడ్జెట్ పత్రుల సూట్ కేసుతో మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డిని మంత్రులంతా కలిశారు. ఈ బడ్జెట్తో తెలంగాణ ప్రజలు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు సీఎం తెలియజేయగా ఇక అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. 4 గంటల పాటు ఏకదాటిగా బడ్జెట్పై ప్రసంగంతో బట్టి అదరగొట్టేయగా ప్రతి కేటాయింపులోనూ ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకపోయినా తాము మాత్రం కేటాయింపులు చేస్తున్నామంటూ చురుకలు అంటిస్తూ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2025-26 ఏడాదికి గాను 3,04,965 కోట్ల రూపాయల బడ్జెట్ను వివిధ విభాగాలకు కేటాయించగా కాంగ్రెస్ నేతలు బడ్జెట్పై హర్షం వ్యక్తం చేయగా అభిప్రాయ సేకరణకు శుక్రవారం సమయం ఇస్తూ అసెంబ్లీ సమావేశంను వాయిదా వేశారు. ఈరోజు మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిమాణం $200 బిలియన్. రాబోయే 10 ఏళ్ల కాలంలో దీన్ని 5 రెట్లు అభివృద్ధి చేసి $1,000 బిలియన్, ట్రిలియన్ డాలర్ వ్యవస్థగా రూపాంతరం చెందే దిశగా మా కార్యాచరణ ఉంటుంది.
బడ్జెట్పై ఎటువంటి గరం నేడు కనిపించకపోయినా బడ్జెట్ను పోస్ట్ మార్ట్ చేసి శుక్రవారం రోజు తమ వాదనను వినిపించడానికి ప్రత్యర్థి పార్టీలు సిద్ధమవుతుండగా ఇక వారిని అదే రీతిలో ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం నన్నదమవుతున్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. కంటోన్మెంట్ 3వ వార్డ్ AWHO సెక్టర్ సిలో జరిగే రక్తదాన శిబిరంలో పాల్గొని విజయవంతం చేద్దాం. మధ్యాహ్నం JBS బస్టాండ్ వద్ద పెద్ద ఎత్తున మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈటెల రాజేందర్ గారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని వేడుకుంటూ బిఎన్ శ్రీనివాస్, బీజేపీ మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్. కాంగ్రెస్ పార్టీ దళిత నాయకులు సంబరాల్లో మునిగి తేలారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సామాజిక వర్గ నాయకులు కలిసికట్టుగా పాలాభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులకు, ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు కృతజ్ఞతలు తెలుపుతూ నాయకులంతా స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. కార్ఖానా అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం తెలపడంతో పార్టీ శ్రేణులు ఇది తమ విజయమంటూ సంబరాలు చేసుకున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా సంబరాల్లో మునిగి తేలారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదేశాలతో నియోజకవర్గానికి చెందిన నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర నరసింహ, పొన్నం ప్రభాకర్లకు పాలాభిషేక కార్యక్రమాన్ని కార్ఖాన్లో నిర్వహించారు. ముఖ్యంగా ఈరోజు కంటోన్మెంట్ వార్డ్ 3లో ఒక పండుగ వాతావరణం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు శాంక్షన్ అయినందుకు మా ముఖ్యమంత్రికి మనసు పూర్తిగా కృతజ్ఞతలు. అట్లాగే సీనియర్ నాయకులు శాంసన్ రాజ్, ముప్పిడి మధుకర్, ఉత్తారయ్యల సారథ్యంలో కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకులతో కలిసి కార్ఖానా అంబేద్కర్ విగ్రహం వద్ద స్వీట్లు పంచుకుంటూ సంబరాలు పాల్గొన్నారు. విధంగా ముందడికెళ్తామని తెలియజేస్తూ మరి భారతదేశంలోనే ఈ వర్గీకరణను సుప్రీంకోర్టు వచ్చిన జడ్జిమెంట్ తర్వాత ప్రధానంగా మొదటిసారిగా రేవంత్ రెడ్డికి, ముఖ్యమంత్రి గారికి మరొక మారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం దళిత సామాజిక వర్గం నుండి. ఎన్నో సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కొరకు పోరాటాలు కొనసాగించడం జరిగిందని, ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే వర్గీకరణకు ఆమోదం లభించిందని నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. మాట ఇచ్చి నిలబెట్టుకునే ప్రభుత్వం కాంగ్రెస్ అని నాయకులు స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేశారు. ఎమ్మెల్యే గారిని కూడా ఎంతో గౌరవించుకుంటూ దీనికి ఎంతో కృషి చేస్తుంటూ మా ఎమ్మెల్యే గారు వారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అది ముందే చెప్పేది ఉంటే అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల చిత్రపటాలకు పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే గారిని కూడా ఎంతో గౌరవించుకుంటూ దీనికి ఎంతో కృషి చేస్తుంటూ మా ఎమ్మెల్యే గారు వారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అది ముందే కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన దళిత నాయకులతో పాటు మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదేశాలతో ఎమ్మెల్యే వ్యక్తిగత PA నాగేశ్వరరావు కంటోన్మెంట్ నాయకులను కోఆర్డినేట్ చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేశారు. వార్డుల వారీగా ఉన్న దళిత నాయకులకు సమాచారం అందించి ప్రతి నాయకుడు కార్యక్రమంలో హాజరయ్యేలా చూసి సలహాలు, సూచనలు అందిస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అన్నానగర్ మురళి, అశోక్ యాదగిరి, నాగరాజ్, శంకర్, దడ్డు సత్యనారాయణ, నర్సింగ్, భాస్కర్ ముదిరాజ్, దేవేంద్ర, నారాయణ స్వామిలతో పాటు పలువురు సీనియర్ నాయకులు కార్ఖానాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళా కాంగ్రెస్ కంటోన్మెంట్ అధ్యక్షురాలు భవానీ, సీనియర్ నాయకులు వందన, పద్మ, గోమతి, చాముండేశ్వరి, నాగినేని సరితలతో పాటు పలువురు నాయకురాలు పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ పార్టీ శ్రేణులను భాగస్వాములు చేస్తూ కార్యక్రమాలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. ప్రతి కార్యక్రమంలో నాయకులను ప్రోత్సహిస్తూ కంటోన్మెంట్లో కాంగ్రెస్ బలమైన క్యాడర్ను కలిగి ఉందనే సంకేతాలను అందజేస్తున్నారు. పార్టీ శ్రేణులను కోఆర్డినేషన్ చేసుకునేలా అందరికీ సమాచారం అందిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తుండడం పట్ల నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న డైనమిక్ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరనుకున్న లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ బీజేపీ వార్డు అధ్యక్షులు. నిన్న బీసీ బిల్లుపై సంబరాలు, నేడు ఎస్సీ వర్గీకరణపై సంతోషం. అన్నింటా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న వరాల జల్లుతో నేతలు చెలరేగిపోయారు. పార్టీ అధినేతల చిత్రపటాలను ఓపెన్ టాప్ జీపులో ఊరేగించి వారి చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహించి అదరగొట్టేశారు.
కాంగ్రెస్ ఎంఆర్పీఎస్ నాయకులు జట్టుగా ఏర్పడి వేడుకల్లో సందడి చేయగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ నేతలు జై కొడితే వర్గీకరణ రథసారథి మందకృష్ణ మాదికకు జై అన్న నినాదాల మధ్య ఆ ప్రాంతం మారుమ్రోగింది. అదేవిధంగా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇంత పెద్ద స్టెప్ తీసుకొని బీసీ కులాలకు కూడా న్యాయం జరగాలని మన రాహుల్ గాంధీ గారు ఎంతో క్షమతోని, ఎంతో పట్టుదలతోటి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఆయన ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా వాళ్ళకు 42% ఇచ్చారు. అదేవిధంగా మా మాదిగ వర్గీకరణ నిన్నటి రోజు అసెంబ్లీలో ఆల్ పార్టీస్ వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాము. అందరూ ఏకమై వర్గీకరణకు మద్దతు తెలిపినందుకు మేము అందరికీ ఆల్ పార్టీ వాళ్ళకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. కంటోన్మెంట్ బోయిన్పల్లి మార్కెట్ వైస్ చైర్మన్ దేవేందర్ ఆధ్వర్యంలో మార్కెట్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ వేడుకలు నిర్వహించారు. దేవేందర్ ఆధ్వర్యంలో సాగిన వేడుకలకు కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటు మార్కెట్ కమిటీ సభ్యులు హాజరు కాగా వారి సారథ్యంలో దేవుడు పిలుపుతో ఎంఆర్పీఎస్ నాయకులు సైతం వేడుకల్లో పాల్గొన్నారు. ఓపెన్ టాప్ జిప్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి, మందకృష్ణ మాదిగ చిత్రపటాలను ఉంచి ఊరేగిస్తూ ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం వేడుకలు ప్రారంభించారు. వర్గీకరణకు సహకారం అందించడంతో పాటు ఎప్పుడు అంటూ ఎదురు చూసిన వర్గీకరణకు మార్గం సుగమం చేయడంపై ఆనందం వ్యక్తం చేస్తూ నేడు పాలాభిషేకాలను నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించగా ఎంఆర్పీఎస్ నాయకులు అదే వరుసలో ఏర్పాటు చేసిన మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ తమ వీరుడు 31 ఏళ్ల ఎస్సీ వర్గీకరణ పోరాటం ఫలించింది అంటూ తెలియజేశారు. అసెంబ్లీలో వర్గీకరణకు ప్రతి ఒక్క పార్టీ సహకారం అందించడం సంతోషంగా ఉందని, తమ వర్గీకరణ బిల్లుకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలంటూ సీనియర్ నాయకుడు వినోద్ తెలియజేశారు. చేసి చూపెడుతున్నాడు. ఈ బీజేపీ వాళ్ళు, వేరే పార్టీ వాళ్ళు ఖాళీ మాట్లాడుతూనే ఉన్నారు కానీ ఇప్పటిదాకా వాళ్ళు చేసింది లేదు, పెట్టింది లేదు. ఏదైతే చేసిండో అది రేవంత్ అన్న, మా కాంగ్రెస్ గవర్నమెంట్ మరీ ధన్యవాదాలు తెలుపుతూ, అన్న ఈ జాతి ఎప్పుడు నీకు పెట్టి మీకు ఎప్పుడు ఇది ఉంటారని కోరుకుంటున్నారు. 31 ఏళ్లుగా తమ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వర్గీకరణ కోసం పోరాడారని, ఈ విజయం వర్గీకరణ కోసం పోరాడి అమరులైన వీరులకు అంకితమంటూ ఎంఆర్పీఎస్ నాయకుడు శ్రీకృష్ణ మాదిగ తెలియజేశారు. తమ పోరాటానికి ఇన్నాళ్లకు విజయం దక్కిందంటూ ఎంఆర్పీఎస్ నాయకులు తెలియజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు, మార్కెట్ కమిటీ సభ్యులు, హమాలీలతో పాటు పలువురు పాల్గొన్నారు. ముఖ్యంగా అన్నగారు యొక్క సంకల్పంతోని ఈ యొక్క ఉద్యమాన్ని ముంగడు తీసుకొచ్చిన ఎంఆర్పీఎస్ నాయకులకు, అలాగే మాదిగ అమరులకు మేము పాదాభివందనాలు చేస్తూ, అమరులకు ఈ యొక్క విజయాన్ని అంకితం చేస్తూ, వర్గీకరణపై అసెంబ్లీలో ప్రకటనతో నేతలంతా ఫుల్ చేస్తూ నేటి వేడుకలకు విజయవంతం చేయగా ఎంఆర్పీఎస్ నాయకత్వంతో కలిసి వారి పోరాటానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చి ఇన్నాళ్లకు వర్గీకరణకు సరైన రీతిలో రిజల్ట్ అందించిందని, ఇది చరిత్రలో నిలిచిపోయే అంశమంటూ తెలియజేయడం విశేషం. ఆ శ్మశాన వాటిక కమిటీ సభ్యులకు దేవాలయం లాంటిది. చివరి చూపు చూసేందుకు వచ్చే వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా శ్మశాన వాటికను అభివృద్ధి పథంలో ఆ కమిటీ సభ్యులు తీసుకెళ్తున్నారు. శ్మశానంలో పనిచేసే వారికి సైతం సరైన గుర్తింపును అందిస్తూ, తమ కుటుంబంలో ఒకరిగా భావిస్తూ సకల సౌకర్యాలను కల్పిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. కమిటీ సభ్యులు అందిస్తున్న సేవలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ అభినందనలతో ముంచెత్తారు. తల్లిదండ్రుల జ్ఞాపకార్థం శ్మశాన వాటికలో సొంత ఖర్చులతో షెడ్డును ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మారడపల్లి హిందూ శ్మశాన వాటిక పచ్చటి వాతావరణానికి, శుభ్రతకు మారుపేరు. శ్మశాన వాటికను అభివృద్ధి పథంలో తీసుకెళ్లడంతో కమిటీ సభ్యులు చేసిన కృషి ఎంత చెప్పుకున్నా తక్కువే. శ్మశాన వాటిక అభివృద్ధి కొరకు దాతలు సైతం పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ పెద్దల జ్ఞాపకార్థం ఎవరికి తోచిన సహాయం వారు అందిస్తూ హిందూ శ్మశాన వాటికలో తమ గుర్తులను పదిలం చేసుకుంటున్నారు. 2 నెలల క్రితం మారడపల్లి హిందూ శ్మశాన వాటికలో ఓ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే శ్రీ గణేష్ తన సొంతంగా షెడ్డు నిర్మాణానికి ₹1,00,000 సహాయాన్ని అందజేశారు. శ్రీ గణేష్ తండ్రి నారాయణ, తల్లి సుగుణమ్మల జ్ఞాపకార్థం షెడ్డును ఏర్పాటు చేసి చివరి చూపు కొరకు వచ్చేవారు నీడలో సేద తీరేలా షెడ్డును ఏర్పాటు చేసి కూర్చుకునేందుకు దిమ్మెల్ని ఏర్పాటు చేశారు. మారడపల్లి హిందూ శ్మశాన వాటిక డెవలప్మెంట్ కమిటీ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ బుధవారం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్మశాన వాటిక అభివృద్ధిలో కమిటీ సభ్యులు చేసిన కృషిని శ్రీ గణేష్ అభినందించారు. ప్రభుత్వ నిధులతో అభివృద్ధి కొరకు ఎదురు చూసే కన్నా సోషల్ రెస్పాన్సిబిలిటీతో భాగంగా ఎవరికి తోచిన సహాయం వారు అందజేస్తూ అభివృద్ధి కొరకు పాటుపడుతుండడాన్ని శ్రీ గణేష్ అభినందించారు. నేను అందరికీ సమాజానికి తెలిపేది ఏంటంటే, ప్రతి ఒక్క వ్యక్తి పుట్టినప్పుడు చనిపోవడం ఇది సృష్టి ధర్మం కాబట్టి ఎవరు వచ్చినా ఇక్కడికే వస్తారు. కాబట్టి మనతోటి మానవులం ఎవరైనా మనుషులం అన్నది మన గురించి అన్ని అవసరాలు, ఆశలు చాలా ఉంటాయి. అయినా కానీ ఇతరులు బాగుండాలని
బాధ్యత గల వ్యక్తిగా మనం అందరం బాధ్యతలు తీసుకొని ఈరోజు చూస్తే సంతోష్ అన్న కావచ్చు, సదానంద్ అన్న కావచ్చు, ప్రెసిడెంట్ సాబ్, సత్యనారాయణ సాబ్, ముత్యాలన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళతో తోచినంత వాళ్ళ సొంత నిధులు, ఆ సొంత నిధులే కాకుండా కొంచెం కలెక్షన్ చేసి ఇవన్నీ నిర్మాణానికి తోడైంది. అదే మాదిరిగా ప్రతి ఒక్కరు గవర్నమెంట్లే చేస్తుంది అనుకుంటే గవర్నమెంట్ కూడా బడ్జెట్ జరపవు. ప్రతి ఒక్క దానికి కావాల్సిన నిధులు మొత్తం కేటాయించి ఒకటే డేలో డెవలప్మెంట్ కావాలంటే మన ఓన్ ఫండ్స్ కూడా ఇంకా ఎవరైతే కార్పొరేట్ బిజినెస్లు ఉన్నాయి వాళ్ళతో కూడా మాట్లాడి డెవలప్మెంట్ గురించి అందరు సహకరిస్తేనే అన్ని మనకు కావాల్సిన సమాజానికి కావాల్సిన అన్ని ఏర్పాటుకు సాకారం అవుతుంది. మారడపల్లి హిందూ శ్మశాన వాటిక డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడు వెంకటస్వామి, కేర్టేకర్ సదానందం, వెంకట్, ఉమాశంకర్, లక్ష్మణ్, సత్యనారాయణ, యాదగిరి, నర్సింగ్రావు, ముత్యాలు, చిట్టిబాబు, మురళి, దుడ్డు సత్యనారాయణ కమిటీ సభ్యులు కలిసికట్టుగా ఎవరికి తోచిన సహాయాన్ని వారు అందిస్తూ శ్మశాన వాటికలో పనిచేసే కార్మికుల కొరకు ప్రత్యేకంగా క్వార్టర్స్ ను నిర్మించారు. మరి అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చేదాన్ని కూడా నిధులు నేను పూర్తిగా సహకరిస్తానని ఒప్పుకున్నాను. అట్లాగే మరి ఆయనకు ఆలోచన వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ వాళ్ళ కుటుంబ సభ్యులు కమిటీ సభ్యులు 20,000 నుండి ₹1,00,000 వరకు చందాలు వేసుకుని క్వార్టర్స్ నిర్మించారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్మశాన వాటికలో పనిచేసే వారికి సైతం తగిన గుర్తింపు ఇస్తూ ఎటువంటి ఇబ్బందులు గురి కాకుండా క్వార్టర్స్ ను కల్పిస్తూ వారి బాగోగులు చూసుకుంటున్న కమిటీ సభ్యుల సేవలను శ్రీ గణేష్ కొనియాడారు. కార్మికులకు దుస్తులతో పాటు బోనస్ ను కమిటీ సభ్యులు అందజేశారు. వెంకటన్న గారు ఆయన 60,000 అలాగే సంతోష్ గారు ఆయన కూడా 30,000 వరకు డొనేషన్ చేయించిన. అట్లనే మన లక్ష్మణ్ అన్న 25,000 ఆయన కూడా. శ్మశాన వాటిక అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు కేటాయించేందుకు కృషి చేస్తామని శ్రీ గణేష్ కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు. సీనియర్ నాయకుడు పనాస సంతోష్ విజ్ఞప్తి మేరకు శ్మశాన వాటికలో పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, వెనువెంటనే పెండింగ్ సమస్యలపై అధికారులకు ప్రతిపాదన తన లేఖ ద్వారా పంపనున్నట్లు శ్రీ గణేష్ తెలిపారు. ఈ సందర్భంగా సంతోష్ తో పాటు కమిటీ సభ్యులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను ఘనంగా సత్కరించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మౌండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మారడపల్లి శ్మశాన వాటికకు తరలివచ్చి ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. మారడపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన మాజీ చైర్మన్ చిరబైన సంతోష్ యాదవ్, సీనియర్ నాయకుడు ఆర్డి నగేష్ యాదవ్, బాబురావు, మోండా డివిజన్ మహిళా అధ్యక్షురాలు ధనలక్ష్మి, సీనియర్ నాయకులు జగ్గ మహేష్, శివ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డు 313 గ్రూపులకు ఓ ప్రత్యేకత ఉంది. 313 గ్రూప్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. 2వ వార్డు యువత కలిసికట్టుగా ముందుకు సాగుతూ బలమైన గ్రూప్ గా ఉన్నారు. వారి ఆహ్వానం మేరకు ఇఫ్తార్ విందులో పార్టీ నాయకులు అతిథులుగా తరలి వెళ్లారు. బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ 2వ వార్డు గన్ బజార్ లో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. తలపై టోపీ ధరించి మైనార్టీ నాయకులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ప్రారంభించారు. రోజాలో ఉన్న ముస్లింలకు ప్రార్థన అనంతరం ఫ్రూట్స్ తినిపించి ఇఫ్తార్ విందును అందించారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున తరలివచ్చిన మైనార్టీ నాయకులతో కలిసి ఇఫ్తార్ విందులో టిఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న టిఎన్ శ్రీనివాస్ ను మైనార్టీ నాయకులు 313 గ్రూప్ సభ్యులు ఘనంగా సన్మానించారు. విద్యార్థులు ఆరోగ్యం విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు న్యాయమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని శాంసన్ రాజు అన్నారు. 2వ వార్డు మడ్ఫోర్ట్ హైస్కూల్లో విద్యార్థులకు కళ్లజోళ్లు పంపిణీ కార్యక్రమాన్ని శాంసన్ రాజు ప్రారంభించారు. ప్రతి విద్యార్థి పెద్ద చదువులు చదివి ఉన్నత స్థితిలో ఉండాలని శాంసన్ రాజు ఆకాంక్షించారు. విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలు అందజేయడం పట్ల శాంసన్ రాజు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుప్రజ, ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ గణేష్, వైస్ ప్రిన్సిపల్ శ్రీలత, సిబ్బంది నర్సింగ్, అంబాజీ, ఝాన్సీ, ఆశా వర్కర్లు రజనీతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నానగర్ మురళి, శ్రీహరి, యాదగిరి, నాగరాజు, శంకర్తో పాటు పలువురు పాల్గొన్నారు. మోండా డివిజన్ సమస్యలపై కార్పొరేటర్ కొందం దీపికా నరేష్ దృష్టి సారించారు. డివిజన్లో పర్యటిస్తూ సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనిలో భాగంగా లోహియా నగర్, మారుతి వీధిలో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్ పనులను కొంత దీపికా నరేష్ బుధవారం పరిశీలించారు. అనంతరం హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి డివిజన్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణతో కలిసి పలు చోట్ల పైప్లైన్ పనులను పరిశీలించారు. డివిజన్లో నిర్వహిస్తున్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు కొంత దీపికా నరేష్ సూచించారు. నీళ్ళ పోతూనే ఉంటాయి.
సీనియర్ నాయకుడు బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ చింతల వేణుగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వేణుగోపాల్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని సీనియర్ నాయకుడు మొప్పిడి మధుకర్ తో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులతో పాటు పలువురు చింతల వేణుగోపాల్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. కంటైన్మెంట్ 2వ వార్డులో 313 గ్రూప్ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్య క్రిషాంక్ మంగళవారం రాత్రి గన్బజార్లో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొని మైనార్టీ ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేసి వారికి ఇఫ్తార్ విందును అందజేశారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు కంటెస్టెడ్ ఎమ్మెల్యే నివేదిత 2వ వార్డులో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. 313 గ్రూప్ సభ్యుల ఆహ్వానం మేరకు ఇఫ్తార్ విందులో పాల్గొన్న నివేదితను గ్రూప్ సభ్యులు ఘనంగా సన్మానించారు. రోజాలో ఉన్న మైనార్టీ ముస్లింలకు ఫ్రూట్స్ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరైన చెక్కును బుధవారం క్యాంపు కార్యాలయంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు. బన్సీలాల్పేటకు చెందిన శరత్ కుమార్ అనారోగ్యానికి గురయ్యారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ సహకారంతో ఎన్ఓసీకి దరఖాస్తు చేసుకోక 2 లక్షల రూపాయల లెటర్ ఆఫ్ క్రెడిట్ మంజూరైంది. ఆయనకు మంజూరైన ఎల్ఓసీ పత్రాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు లక్ష్మీపతి, జనార్దన్, అభిషేక్, రాజు, శ్రీనివాస్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. బన్సీలాల్పేట డివిజన్ కు చెందిన పలువురు నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిశారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందడం పట్ల వారు తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిసి శాల్వాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ నాయకులు లక్ష్మీపతి, జగదీష్, శివ, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, జనార్దన్, గోవర్ధన్ తదితరులు తలసానిని కలిసి సన్మానించిన వారిలో ఉన్నారు. మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో నార్త్ జోన్ ట్రాఫిక్ అడిషనల్ డీజీపీ వేణుగోపాల్ రెడ్డి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అడిషనల్ డీసీపీగా మొదటిసారి దేవాలయానికి వచ్చిన వేణుగోపాల్ రెడ్డికి వేద పండితులు, కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలను అందజేసి సత్కరించారు. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో ఎస్హెచ్ఓగా కొనసాగిన వేణుగోపాల్ రెడ్డి కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న వేణుగోపాల్ రెడ్డిని ఆలయ కమిటీ సభ్యుడు నర్సింగ్ షాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అర్చకులు యుగేందర్, ఆనంద్ పంతులు పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలను అందజేశారు. బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నామినేటెడ్ సభ్యురాలుగా మొదటిసారి ఆలయానికి వచ్చిన భానుక నర్మదా మల్లికార్జున్ కు దగ్గరుండి పూజా కార్యక్రమాలను ఆలయ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు చేయించారు. ఆలయ అర్చకులు రాజేశ్వర్ శర్మ, భానుక నర్మదా మల్లికార్జున్ దంపతులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు. షెడ్యూల్డ్ కులాల పరిరక్షణ సమితి సభ్యులు తెలంగాణ సాంస్కృతిక శాఖ చైర్మన్ గద్దర్ వెన్నెలను కలిశారు. ఈ సందర్భంగా వెన్నెలకు డైరీని జ్ఞాపికగా అందజేశారు. షెడ్యూల్డ్ కులాల అభ్యున్నతి కొరకు పాటుపడుతున్న తమకు ఎల్లవెళ్లలా సహాయ సహకారాలు అందించాలని గద్దర్ వెన్నెలను కోరారు. పార్టీలకు అతీతంగా షెడ్యూల్డ్ కులాల పరిరక్షణ సంస్థలో పనిచేస్తున్న సభ్యులకు ఎల్లవెళ్లలా తమ సహాయ సహకారాలు ఉంటాయని గద్దర్ వెన్నెల హామీ ఇచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడు సుదర్శన్ బాబు, మహిళా అధ్యక్షురాలు కృష్ణవేణి, స్టాలిన్, నగర అధ్యక్షురాలు పద్మ, సభ్యులు విజయబాబు, మహేందర్, మిద్దె లింగం, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. టీఎస్ఆర్టీసీలో పదవీ విరమణ పొందిన విశ్రాంత ఉద్యోగులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. 30 నుండి 40 సంవత్సరాలుగా ఆర్టీసీలో ఉద్యోగాలు చేసిన తమకు
టీఎస్ఆర్టీసీ నుండి రావాల్సిన బెనిఫిట్స్ ను అందించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ జేబీఎస్ బస్టాండ్ వద్ద తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టి ర్యాలీగా వెళ్లి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. విశ్రాంత ఉద్యోగుల బకాయిల చెల్లింపు, అలవెన్స్లు, బకాయిల చెల్లింపుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు. 2017 పే స్కేల్ బకాయిలు వెంటనే చెల్లించాలని, విశ్రాంత కార్మికుల డిఏ బకాయిల చెల్లింపు, లీవ్ అండ్ క్యాష్మెంట్ బకాయిల చెల్లింపు తదితర అంశాలకు సంబంధించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. లోకల్ డీలక్స్ బస్సుల్లో విశ్రాంత ఉద్యోగులు ప్రయాణించే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. పలు డిమాండ్లతో ఉన్న వినతి పత్రాన్ని అధికారులకు అందజేశారు. కంటోన్మెంట్ మడ్ఫోర్డ్ ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేకంగా ఈ రోజు ఫుడ్ ఫెస్టివల్ ను ఏర్పాటు చేశారు. విద్యార్థులు షెఫ్లుగా మారి పలు రకాల డిష్లను తయారు చేయగా వారిలో ఉన్న ప్రతిభను చూసి బహుమతులు అందించి టీచర్లు అభినందించారు. మడ్ఫోర్డ్ ప్రభుత్వ హై స్కూల్, ప్రైమరీ స్కూల్లో టీచర్లు ఈ ఫుడ్ ఫెస్టివల్ కు ఆలోచించేగా స్టూడెంట్స్ ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. స్టూడెంట్స్ లో ఉన్న ప్రతిభను చూసి టీచర్లు ఆశ్చర్యం కాగా ప్రత్యక్షంగా ఫ్రూట్, లస్సీ, డెజర్ట్, శాండ్విచ్, పులిహోర, ఎగ్ బాయిల్డ్తో పాటు పలు రకాల స్టాల్స్ ను ఏర్పాటు చేసి పోటాపోటీగా పాల్గొన్నారు. వారిలో ఉన్న ఉత్సాహాన్ని చూసి వారికి తగిన ప్రోత్సాహం అందించి టీచర్లు వారిలో ఉత్సాహం నింపారు. సికింద్రాబాద్ బార్ అసోసియేషన్ బరిలో ప్రజా న్యాయవాది గుంజి సంతోష్ కుమార్ నిలిచారు. ఇన్నాళ్లుగా ప్రజాసేవకుడిగా పలు రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు జూనియర్ అడ్వకేట్ల పక్షాన పోరాటంలో ముందున్న ఆయన న్యాయవాదుల జేఏసీ అధికార ప్రతినిధిగా, న్యాయవాదుల జేఏసీ వైస్ చైర్మన్ గా కొనసాగారు. సికింద్రాబాద్ బార్ అసోసియేషన్ కు జీవితకాల సభ్యత్వం పొందని ఆయన ఇక తన సేవలు సికింద్రాబాద్ న్యాయవాదులకు అందించాలన్న ఉద్దేశంతో ఎగ్జిక్యూటివ్ నామినేటెడ్ మెంబర్ గా నామినేషన్ దాఖలు చేయగా పలువురు అడ్వకేట్లు ఆయనకు పూర్తి మద్దతు పలికారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.